ఈనాటి మన అంశము, మనందరికీ ప్రోగ్రామ్ షీట్స్ ఇవ్వబడినాయి. యుక్తమైన కోరిక, ద రైట్ డిజైర్ అనే అంశాన్ని ఈ ఈ సంవత్సరము స్త్రీల ఆదివారం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు మనందరికీ తెలుసు. బైబిల్లో కొంతమంది గురించి చెప్పండి అనగానే మనకి జ్ఞాపకం వచ్చే పేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, చాలామంది, మోషే, వీరందరి పేర్లు చెప్తా ఉంటాం మనం. స్త్రీలలో ప్రాముఖ్యమైన వారి పేర్లు చెప్పండి బైబిల్లో అంటే ఎస్తేరు, రూతు, సమరయ స్త్రీ, మరియా, మగ్దలేని మరియా, ఇవన్నీ చెప్తూ ఉంటాం. వీరందరి గురించి మనకి చాలా బాగా తెలుసు. చాలా ఫేమస్ అయిన వారు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ప్రతిదినము మనము వాక్యాలలో ఎక్కువగా తరచుగా వీరి పేర్లు మనము వింటూ ఉంటాం. కానీ బైబిల్లో చాలామంది చాలా ఘనమైన కార్యాలు చేసి ఫేమస్ కాని వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించే ఈనాటి మన అంశము. సంఖ్యాకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండం 27వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఇందాక చదవబడిన వాక్యంలో మనం విన్నాము. సెలోపహెదు కుమార్తెల గురించి ఇక్కడ మనకు ఈ దిన పాఠము ఇవ్వబడింది. వారు చూపించిన ధైర్యం, 5 అక్క చెల్లెండ్రు, 5 సిస్టర్స్, వారు చూపించిన ధైర్యం ద్వారా వారి పేర్లు ఎలా బైబిల్లో వ్రాయబడ్డాయి, వారి చూపించిన ధైర్యానికి, విశ్వాసానికి దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించాడు, వారు చూపించిన తెగువ వల్ల చట్టాలు ఏ రీతిగా మార్చబడ్డాయి అనే విషయము ఈ మొదటి 27వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో మనకి చాలా స్పష్టముగా కనిపిస్తూ ఉంటుంది. మొదటి నుండి నేను చదువుతున్నాను. ఒకసారి సంఖ్యాకాండం 27వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపహెదు కుమార్తెలు వచ్చిరి. సెలోపహెదు హెపెరు కుమారుడును, గిలాదు మనుమడును, మకీరు మునిమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహంలో ఉండినవాడు, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. ఈ వచన భాగాలలో మనం చూస్తున్నప్పుడు ఒక 5 అక్క చెల్లెండ్ర పరిచయం అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. వీరు ఎవరు? సెలోపహెదు యొక్క కుమార్తెలుగా 5 అక్క చెల్లెండ్రుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సెలోపహెదుకు కుమారులు లేరు. అతడు చేసిన పాపమును బట్టి ఇక్కడ వారు మాట్లాడుతున్నారు. మోషే ఎదుట, సర్వ సమాజము ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట వారు నిలిచి మాట్లాడుతున్నది ఏంటి అంటే, మా తండ్రి అరణ్యంలోనే చనిపోయాడు, అతడు కోరహు సమూహంలో ఉండినవాడు కాడు. వాళ్ళు ఎంత స్పష్టముగా క్లియర్గా మాట్లాడుతున్నారు చూడండి. దేవునికి, దేవుని సేవకుడికి విరోధముగా లేచిన సమూహములో మా తండ్రి లేడు, కానీ అతడు చేసిన పాపము వలన అరణ్యములోనే అతడు మరణమయ్యాడు. అతనికి కుమారులు కలుగలేదు. అతని కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు ఎందుకు మాసిపోవాలి? వారు ఇంకా కనాను చేరుకోలేదు. కనానుకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాగ్దాన భూభాగానికి ఇంకా చేరుకోలేదు. అయితే ముందుగానే వారు మేల్కొని, వారికి ఒక సమస్య రాబోతూ ఉంది. ఒక గుర్తింపు లేని స్థానంలో వారు ఉన్నారు. వారి తండ్రి చనిపోయాడు, వారికి ఎలాంటి స్వాస్థ్యము లేదు, ఒక సపోర్ట్ కూడా వాళ్ళకి లేని స్థితిలో కేవలం బలహీనమైన ఒక 5 అక్క చెల్లెండ్రు మాత్రమే వారు ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో వారు చూడండి, ముందుగా మేల్కొని ఆ స్థితిలో ఎవరైనా ఉంటే, మోషే ముందుగానే కానాను వెళ్ళడానికి మోషేకి అవకాశం లేదు కాబట్టి ప్రతి భూభాగాన్ని పంచడానికి మోషే పూనుకున్నాడు. అక్కడున్న వారందరూ, సర్వ సమాజమంతా, ఇశ్రాయేలీల జనాంగమంతా, అన్ని లక్షల మంది వారున్నారు. ఇంకా యాజకుడైన ఎలియాజరు అంటే పాస్టర్ గారు, ఇంకా ఇశ్రాయేలు నడిపిస్తున్న నాయకుడైన మోషే
వారందరూ ఉండగా వారందరి ముందుకి వచ్చి ఈ కుమార్తెలు, ఈ 5గురు చాలా ధైర్యముగా, వారు చూపించిన ధైర్యం చూడండి. వారు ఎలా మాట్లాడుతున్నారంటే 4 సార్లు ఎదుట 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 అని రాయబడి ఉంటుంది. ఎక్కడెక్కడంట? ప్రత్యక్ష గుడారం ఎదుట, మోషే ఎదుట, ఎలియాజరు ఎదుట, సర్వ సమాజము ఎదుట. వారికి ఒక సమస్య వచ్చినప్పుడు వారు ఏడుస్తూ కూర్చోలేదు, నిరాశతో నిస్పృహతో వారు ఆగిపోలేదు. ఇప్పుడు మేము అడిగితే ఏమైనా అనుకుంటారేమో, మనందరికీ ఇది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో అనే ఒక టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని దాటి ఈ కుమార్తెల 5గురు అందరి ఎదుట, మోషేని ఏదో సీక్రెట్గా ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో సీక్రెట్గా వెళ్ళి మోషే గారు మాకు ఇవ్వాల్సింది మాకు ఇప్పించండి ఏదో అలాగా అని ప్రాధేయపడలేదు. ధైర్యముగా ప్రత్యక్ష గుడారం ఎదుటనే అందరి ముందు నుంచుని వాళ్ళు మాట్లాడుతున్న విధానము చూడండి. అతని కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు ఎందుకు మాసిపోవాలి, అతని స్వాస్థ్యము మాకు దయచేయని ధైర్యముగా వారు అడగడం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. తర్వాత మోషే అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాడు కదా. అంటే ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నడిపించిన తర్వాత మోషేకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా 50 మందికి ఒక అధికారిని, 100 మందికి ఒక అధికారిని, 1000 మందికి ఒక అధికారిని పెట్టి తీర్పులను, చిన్న చిన్న సమస్యల తీర్పులను తీరుస్తూ పెద్దది ఏదైనా ఉంటే అది మోషే తీర్చడం అనేది అంతకుముందు వచనాల్లో నిర్గమకాండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరొచ్చి అడగగానే అక్కడ మోషేకి ఏం చేయాలో పాల్పోక 5వ వచనంలో, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, వెంటనే మోషేకి కంగారు వచ్చింది. వారి ధైర్యం చూసి వారు అడిగిన ఆ ప్రశ్నకు ఏం చేయాలో నో చెప్పడానికి కూడా మోషేకి భయం వేసిందో ఏమో కానీ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ సెలోపహేదు కుమార్తెలు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, భూ హక్కును, స్వాస్థ్యాన్ని ఇమ్మని అడుగుచున్నారు, ఏం చేయమంటావు ప్రభా అంటే అక్కడ దేవుడు సెలవిచ్చిన మాట 7వ వచనంలో మనం చూస్తే 6వ వచనంలో, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఒక చక్కటి మాట ఆయన మాట్లాడతారు. సెలోపహేదు కుమార్తెలు అడిగినది యుక్తము. ఈనాటి మన అంశము యుక్తమైన కోరిక. వారు కోరిన కోరిక ఎలా ఉంది అంటే దేవునికే మంచిగా అనిపించిందంట. దేవుడు వెంటనే మోషే వచ్చి ఏం చేయమంటావు ప్రభా అంటే దేవుడు అంటున్నాడు మోషేతో, బాగుందిగా ఇవ్వు, వాళ్ళు అడిగింది బాగానే ఉంది, మంచిగా ఉంది, యుక్తమైన కోరిక వారు కోరారు. వారు అడిగినది యుక్తము కాబట్టి వారి సహోదరులతో పాటు, వారి తండ్రి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యము దయచేయమని ఆ కిందకి చదివిన వచనాల్లో చూస్తే 8వ వచనంలో, మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను. 11వ వచనము లాస్ట్ లైన్లో మనం చూస్తే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. వారు కేవలం ఒక 5గురు అక్క చెల్లెండ్రు చూపించిన ధైర్యము, వారు చూపించిన విశ్వాసము ఎలా మారిపోయిందంట, లీగల్గా చట్టపరంగా కుమార్తెలు ఆస్తికి హక్కులుగా వారు చూపించిన తెగువ చూడండి. వారికి మాత్రమే ఉపయోగకరంగా కాదు కానీ వారు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వారి తర్వాత తరాలకు కూడా ఈనాటికి మనము ఆ ఆశీర్వాదాన్ని, ఒకవేళ ఎవరికైనా కొడుకులు లేకపోతే ఆస్తి ఎవరికి వెళ్తుంది, కుమార్తెలకే వస్తుంది. ఈనాటికి ఆ ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తున్నామంటే వారు చూపించిన విశ్వాసము, వారు చూపించిన తెగువ అనేది ఎంత గొప్పదో చూడండి. బైబిల్ గ్రంథంలో వీరి గురించి 4 చోట్ల, ఇప్పుడు రెఫరెన్స్లు తీయడానికి సమయం లేదు కాబట్టి నేను తీయడం లేదు, ఇంచుమించు 4 చోట్ల ఈ కుమార్తెల 5గురు పేర్లు వ్రాయబడతాయి. బైబిల్లో సాధారణంగా ఒక్కసారి పేరు రాయబడమే చాలా గొప్ప విషయము. అలాంటిది వీరు చూపించిన విశ్వాసము, వీరు చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా దేవుడు 4 సార్లు మోషేతో అక్కడ వీరి గురించి సంభాషించడం అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారు చూపించిన తెగువ స్త్రీ జాతి మొత్తానికి హక్కులు సాధించి పెట్టింది. వారు ఛాన్స్ తీసుకోలేదు. వారు మనలాగా ఎవరు ఏమనుకుంటారో
అని నిరాశతో కృంగిపోతూ మాకు గుర్తింపు లేదే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదే, మా తండ్రి ఉంటే ఇలా జరిగేదా, ఇలా ఉండిపోలేదు వారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యముగా వారి మనవిని అడగడం అనేది మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో ఒకసారి 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 31వ కీర్తన, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఎంతో గొప్పది. చూడండి, ఇక్కడ చక్కటి మాట కీర్తనకారుడు రాస్తూ ఉన్నారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారందరూ ఎక్కడ ఆశ్రయించారు దేవుని? నరులందరి ఎదుట, సర్వ సమాజము ఎదుట, మోషే ఎదుట, పెద్దలందరి ఎదుట ధైర్యముగా నిలవబడి వారు దేవుని ఆశ్రయించారు. కాబట్టి దేవుడు దాచి ఉంచిన మేళ్లను వారు పొందుకోగలిగారు. ఒకవేళ ఆలోచిస్తూ కూర్చుంటే బహుశా వారు ఈ ఆశీర్వాదాన్ని కోల్పోయేవారేమో. సెలొపహెదు కుమార్తెల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం ధ్యానించగలిగితే, దేవుణ్ణి మనము భయంతో కాక ధైర్యముతో సమీపించి అడగాలి. మన ఈనాటి పత్రికా పాఠము మనందరికీ తెలిసిన వచనమే కదా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించిననిదయే అంటాడు యోహాను భక్తుడు. ఏది అడిగినను, ఎంత వండర్ఫుల్ కదండి. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా, ఈ సెలొపహెదు కుమార్తెలు అడిగిన ఈ కోరిక దేవుని చిత్తానుసారంగా ఉంది. దేవునికే బాగుంది అనిపించి దేవుడు తరతరాలకు దాన్ని కట్టడగా ఆస్తి హక్కును స్త్రీలకు ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవునిని ధైర్యముతో భయంతో కాక ధైర్యముతో సమీపించాలి. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలోని విశ్వాసము పనిచేయదు. ఆ విశ్వాసాన్ని మనము ప్రదర్శించాలి అంటే భయాన్ని అధిగమించి మనము ఒక అడుగు ముందుకు వేయగలగాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారంటారు. అలా చేయలేదు వీరు. సెలొపహెదు కుమార్తెలు అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు మౌనంగా ఉంటే వారికి ఆస్తి వచ్చి ఉండేది కాదు. కొన్నిసార్లు దేవుని నుంచి పొందుకునే ఆశీర్వాదాల విషయంలో మనమే ఇనిషియేట్ తీసుకుని దేవుణ్ణి అడగగలిగినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు మన కోసం అనేకమైన మేలులను దాచి ఉంచాడు. అనేక ఆశీర్వాదాలను దేవుడు మన కోసము దాచి ఉంచాడు. అవి ఎప్పుడు పొందుకుంటాం? అడిగినప్పుడు. విశ్వాసముతో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త ప్రకటిస్తున్న సందర్భాల్లో అనేక మార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమాత్రము సందేహించక అడిగినప్పుడు ఈ కొండ లేచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అంటే అంతటి శక్తి విశ్వాసములో ఉన్నదని చెప్పడానికి దేవుడు ఆ మాటను ఉపయోగించడం అనేది మనము చూస్తున్నాం. ఆయన మన కోసం దాచి ఉంచిన మేళ్లను సందేహింపక అడిగినప్పుడు వాటిని మనము పొందుకోవాలి. ఈ కుమార్తెలు పొందబోయే స్వాస్థ్యం గురించి, ఇంకా కానానుకు చేరుకోకపోయినా పొందబోయే స్వాస్థ్యం గురించి ముందుగా అడుగుతున్నారు. వారి నుండి మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం, మనకు కూడా పొందబోయే స్వాస్థ్యము ఒకటి ఉన్నది, పొందబోయే ఆశీర్వాదాలు. దేవుడు ఆయన మన కోసం ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడంట? లెక్కకు చాలా విస్తారమైన ఆలోచనలు, ఆకాశ విశాలమంత పట్టరాని దీవెనలు దేవుడు మన కోసము దాచి ఉంచాడు. అవన్నీ మనం పొందుకోవాలి అంటే దేవుని దాచి ఉంచిన మేలని ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉంది కదా, నరులందరి ఎదుట ఆశ్రయించిన వారికి నీవు చేయు మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దాచి ఉంచిన మేళ్లను మనము అడగాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ప్రత్యక్ష గుడారము ఎదుట దేవునిని వారు అడగడం అనేది మనం చూస్తున్నాం. మనం లెంట్ అంతా పాస్టర్ గారు నిర్గమకాండము గురించి మనము ధ్యానించుకున్నాము. అందులో ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యము? దేవునికి, క్రీస్తుకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక, కొలసి పత్రిక, ఈ పత్రికలన్నిటిలో పౌలు గారు రాస్తూ ఉంటారు కదా, రాబో వాటి ఛాయగా ఈ పాత నిబంధనలోని విషయాలన్నీ మనకి పౌలు గారు తెలియచేస్తూ ఉంటారు. అవి చాలా క్లియర్గా పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు.
ప్రత్యక్ష గుడారము దేవునికి సాదృశ్యంగా కనిపిస్తోంది, క్రీస్తుకు ముంగుర్తుగా కనిపిస్తోంది. వారు ధర్మశాస్త్రం కింద లేరు, దేవుని కృప క్రింద ఉన్నామని గుర్తిరిగి ముందుగానే పొందబోయే స్వాస్థ్యం గురించి దేవుని ఎదుట ధైర్యముగా వారు నిలవబడి అడగడం అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజానికి ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే చాలా కష్టమైనది. స్త్రీలుగా ఒక తండ్రి లేని ఒక కుమార్తెలుగా వారు చిన్నవారిగా వారు ఉన్నారు. అలాంటి వారు అంతమంది ముందుకు వెళ్ళి అడగడం అనేది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే చాలా కష్టం. మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు అన్నీ ఈజీగా ఉంటాయి, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎలా వచ్చింది ఇంత ధైర్యము, ఇంత తెగువ అని అనిపించక మానదు. వారు చూపించిన ధైర్యము తరతరాలకు కట్టడగా దేవుడు వారికి స్వాస్యముగా అనుగ్రహించడం అనేది మనము చూస్తున్నాం. వీరి నుండి మనము నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు, దేవునిని భయంతో కాక విశ్వాసముతో ధైర్యముతో యుక్తముగా మనం అడిగినప్పుడు, మనం అడిగేది యుక్తముగా ఉంటే దేవుడు ఇవ్వక మానడు. మీరు అడగండి నేను మీకు ఇస్తాను అని దేవుని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్కటి అయినా తప్పిపోదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన అడిగిన ప్రతి అడుగు ప్రతి మనందరికీ తెలిసిన కనాను స్త్రీ గురించి ఈనాటి సువార్త పాఠ్య భాగము మనకి ఇవ్వబడింది. 15వ అధ్యాయము 21 నుండి 27 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన సందర్భమే, చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటాం. 21 నుండి 27 వచనాల్లో మనం చూస్తే 22 వచనం వరకు చదువుతున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. సాధారణంగా ఈ కాన్వర్సేషన్, ఈ సంభాషణ యేసుక్రీస్తుకు మరియు కానాను స్త్రీకి జరిగిన ఈ సంభాషణను చూస్తూ ఉన్నప్పుడు చాలామంది యేసుక్రీస్తు ఆమెను కుక్క పిల్లతో ఎందుకు సంబోధించాడు, ఎందుకు అంత చిన్న చూపు ఆమె మీద చూశాడు, దేవునికి స్త్రీలంటే గౌరవం లేదా అనేవారు కూడా లేకపోలేదు. ఈ మాటను పట్టుకొని చాలామంది మత ఛాందసవాదులందరూ కూడా మీ దేవునికి స్త్రీలంటే గౌరవం లేదు అనే రీతిగా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. నిజానికి గలతీ పత్రికలో ఒకసారి మనం చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చాలండి. ఇక్కడ చదవబడిన వాక్యం చూడండి, ఒక చక్కటి మాట పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 28వ వచనం చూస్తే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుడు స్త్రీలకు ఎంత భాగ్యం ఇచ్చాడు అంటే, స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. మనమందరము విశ్వాసముంచిన ప్రతి ఒక్కరము ఎవరంటున్నాడు, దేవుని కుమారులు అనే మాటను ఇక్కడ ఉపయోగించడం. మీరందరూ ఏకముగా ఉన్నారు. 26వ వచనం చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ స్త్రీలను కూడా కుమారులుగా అంటే వారసులుగా ఇక్కడ పౌలు గారు సంబోధించి మాట్లాడడం అనేది మనము చూస్తున్నాం. నిజానికి ఆనాటి పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు చాలా చిన్న చూపు ఉంటూ ఉండేది, కానీ దేవుడు ఎప్పుడు స్త్రీలకు చాలా ప్రాముఖ్యత. నిజానికి ఏ మతంలోని స్త్రీలకు ఇంత గౌరవము లేదు. ఈరోజు నేను ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్నానంటే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యము. ఒక స్త్రీనైనా సరే నేను ఇంతమంది ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన హక్కు. ఇది ఏ మతంలోని మనకి కనిపించదు. కొన్ని మతాలలో మాట్లాడడానికి కాదు కదా, మందిరంలోనికి వెళ్ళడానికి కూడా స్త్రీలకు అవకాశము ఉండదు కదండి. చాలా మతాల్లో మీకు తెలుసు, నేను పేర్లు చెప్పనవసరం లేదు, మళ్ళీ లైవ్ వెళ్తుంది. మందిరంలోనికి కూడా రావడానికి వారికి ఎలాంటి హక్కు ఉండదు. ఒక కొండ మీద దేవుడు ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా స్త్రీలకు అవకాశము ఉండదు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే,
పురుషులతోనూ ప్రతి ఒక్కరితోనూ సమానముగా దేవుడు మనిషిని చేసినప్పుడు స్త్రీనిగాను పురుషునిగాను తన స్వరూపమందు తన పోలిక చెప్పున మనిషిని చేసినట్లుగా మనము ఆదికాండము 1:26 మనము చూసినాం. దేవుడు తన పోలికలో స్త్రీనిగా పురుషునిగా దేవుడు చేసి మీరిద్దరూ ఏలుదురు అన్నాడు. దేవుడు మీరు ఏలుదురు అన్నాడు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని అన్నిటినీ దేవుడు స్త్రీలకు కూడా అనుగ్రహించాడు. ఏ మతములోని ఇలాంటి అధికారము కానీ ఇంత గొప్ప భాగ్యము కానీ స్త్రీలకు లేదు. నిజానికి 1920వ సంవత్సరం వరకు స్త్రీలకు ఓటు హక్కు కూడా లేదంట. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు అమెరికా వంటి ఉన్నతి పురోగతి సాధించిన దేశాలలో సహితము, భారతదేశంలో సహితము స్త్రీలకు 1920వ సంవత్సరం వరకు హక్కు లేదు. స్త్రీల యొక్క సాక్ష్యము కోర్టులో చెల్లదు. ఏదైనా మర్డర్ జరిగి స్త్రీలు నేను చూశాను ఇతనే చంపాడు అంటే నువ్వు స్త్రీవి, నీ సాక్ష్యము చెల్లదు అని కొట్టివేస్తారు. అలాంటి సందర్భంలో దేవుడు స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చాడో తెలుసా? పౌలు గారు అంటారు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతూ, క్రిస్టియానిటీ మైనస్ రిజరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ గాస్పెల్ అంటాడు. మీకు అర్థమైందా? క్రైస్తవ్యంలో నుంచి పునరుద్ధానాన్ని తీసేస్తే మా స్వార్థ ప్రకటన వ్యర్థము, మా విశ్వాసము వ్యర్థం అంటాడు. అంటే పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి ఆయువు పట్టు లాంటిది, ఒక పునాది లాంటిది. అలాంటి పునరుద్ధానానికి దేవుడు ఎవరి సాక్ష్యాన్ని వాడుకున్నాడు? ఒక స్త్రీ సాక్ష్యము. ప్రపంచమంతా స్త్రీ సాక్ష్యం చెల్లదు అని కొట్టివేస్తున్న రోజుల్లో క్రైస్తవ్యానికి పునాది అయిన పునరుద్ధానానికి దేవుడు ఒక స్త్రీ సాక్ష్యంగా ఒక విట్నెస్గా పెట్టడం అనేది మనము చూస్తున్నాం. ఆనాటి రోజులలో సున్నతి అనేది దేవుని వారసులుగా, దేవుని కుమారులుగా పిలువబడడానికి సాదృశ్యం ఏమిటి? సున్నతి అని. కానీ ఆయన నూతన నిబంధన చేసిన తర్వాత ఈ సున్నతి అనే కాన్సెప్ట్ని కొట్టివేసి దేనిని తీసుకొచ్చాడు? దేవుడు బాప్తిస్మాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని దేవునికి వారసులుగా చేయడం. ఆనాడు సున్నతి చేయించుకున్న వారు మాత్రమే దేవుని పిల్లలు, దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన జనాంగంగా వారందరూ ఉంటున్నారు. కానీ బాప్తిస్మము ద్వారా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ట్రాన్స్జెండర్స్ అని కూడా లేదు. ఈనాడు యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అంజలి ఇవాంజలిస్ట్ అనే ఒక ట్రాన్స్జెండర్ ఎంతో అద్భుతమైన పరిచర్య ఆమె చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి సమాన హక్కులను దేవుడు అనుగ్రహించాడు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. కానీ దేవుడు మనందరినీ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని బాప్తిస్మం అనే కాన్సెప్ట్ ద్వారా దేవుడు మనం విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనందరం ఎలా అవుతాం? ఒకవేళ సున్నతి అనే కాన్సెప్టే ఇంకా ఉందనుకోండి, స్త్రీలకు కానీ ఇంకెవరికి ఎలాంటి హక్కులు, వారసత్వాలు దేవుని పట్ల మనకి అనుగ్రహింపబడవు. కానీ దేవుడు బాప్తిస్మం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి దేవుడు అందరికీ సమాన హక్కులనని, మనందరము కూడా దేవుని కుమారులమైతే వారసులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మిగతా మతాలలో చూస్తూ ఉన్నప్పుడు స్త్రీలను దేవదాసీలుగా, ఈ పదం అందరికీ తెలిసే ఉంటుంది, నేను వివరించి చెప్పనవసరం లేదు. దేవదాసీలుగా స్త్రీలను ఒక చిన్న చూపు చూస్తూ స్త్రీల చేత వారిని కేవలము ఒక పనికి మాత్రమే వారిని ఉపయోగించుతూ అణిచివేస్తున్న ఆ సందర్భంలో దేవుడు స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడంటే, స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తప్పు, నరకంలో పాడేస్తాను తీసుకుని వెళ్ళి అన్నాడు దేవుడు. ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి. ప్రపంచమంతా స్త్రీని ఒక దేవదాసీలుగా, ఒక తప్పుగా చిన్న చూపు చూస్తున్న సందర్భంలో మనం సేవిస్తున్న దేవుడు స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడు అంటే, స్త్రీని మోహపు చూపుతో చూసినా తప్పు అని దేవుడు బోధించి, ఆయన ఎంత హయ్యెస్ట్ స్టాండర్డ్స్ బోధించాడో, ఎలాంటి బోధలను ఆయన చేశాడో దాన్ని ఆయన ఉన్నప్పుడే ప్రాక్టికల్గా వర్కౌట్ చేయించాడు. ఎలా అంటే ఆయన శిష్యులైన 12 మంది పురుషులతో స్త్రీలను కూడా సమానంగా దేవుడు వారిని యేసుక్రీస్తుని వెంబడించే వారిలో అనేక మంది స్త్రీలు కూడా ఆయనను వెంబడించారు. ఒకవేళ శిష్యులు కానీ లేకపోతే అక్కడ ఉన్న వారు కానీ ఏ చిన్న మిస్టేక్ జరిగినా అక్కడ, ఒకవేళ శాస్త్రులు, పెద్దలు, అధికారులు అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈయన ఎక్కడ దొరుకుతాడా మూసేద్దామని చూస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా, ఈయన మీద తప్పు ఎక్కడ దొరుకుతాదా,
ఆ తప్పు మోపి ఈయనను చంపించడానికి ఎదురు చూస్తున్న ఆ రోజులలో చిన్న మిస్టేక్ కూడా దొరకలేదు. ప్రాక్టికల్గా వర్కౌట్ చేసి దేవుడు చూపించాడు అందరికీ. అక్కడ ఉన్న శిష్యులు కానివ్వండి, ఆయన వెంబడించేవారు కానీ, అంటే వారు స్త్రీలను ఎంత గౌరవించి చూడకపోతే ఒక చిన్న సమస్య కూడా రాకుండా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. ఒక వేశ్య వచ్చి ఆయన పాదాలను ముట్టుకుంటే వేశ్యను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి, కానీ దేవుడు ఆమెను చూసిన చూపు ఆమె జీవితాన్నే మార్చివేసి పాపాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించిన స్త్రీగా అంత గౌరవం ప్రతి ఒక్క స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. ఇలాంటి ఒక దేవుడు ఇంత స్త్రీలకు అధికారము కానీ గౌరవము కానీ ఇంత మర్యాద ఇస్తున్న ఈ దేవుడు ఈ కనాను స్త్రీతో ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆమెను సంబోధించి మాట్లాడాడు అనే విషయాన్ని చెప్పడానికి ఇదంతా నేను వివరించడం జరిగింది. ఇంత గౌరవం స్త్రీకి మర్యాద ఇస్తూ ఉన్న ఈ దేవుడు ఒక స్త్రీ రాగానే, కనాను స్త్రీ ఒక అన్యురాలు, ఆమె రాగానే ఆమెతో మాట్లాడుతున్న విధానము ఎందుకు ఆ రీతిగా దేవుడు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆనాడు జాతి అహంకారం. యూదులకున్నది ఏంటి అంటే జాతి అహంకారము, ఎంతో అహంకారం వారికి. యూదులు మాత్రమే గొప్పవారు, మిగతా ప్రతి జాతి వారు సమరయులను కూడా వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధించే సమరయులను కూడా ఒక మంచిగా సమానంగా చూసే ఇది లేదు వారికి. యూదులకు ఒక రేసిజం అనేది భయంకరంగా, ఇప్పుడున్న కులపిచ్చి కంటే ఇంకా ఎక్కువగా భయంకరంగా ఆ రోజులలో ఉండేది. దాని నుండి దేవుడు విడిపించడానికి, ఆమెతో ఆమె యొక్క విశ్వాసాన్ని హైలైట్ చేయడానికి, ఆమె ఎంత విశ్వాసం ఉంచిందో దాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి ఆమెను ఏ రీతిగా దేవుడు పరీక్షించాడు అనే విషయము ఇక్కడ మత్తయి సువార్తలో మనకి చక్కగా కనిపిస్తుంటుంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తున్నప్పుడు 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుడు ఆమెను పరీక్షించిన విధానం ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా, కొంచెం కటువుగానే. నిజానికి దేవుడు స్త్రీలకు చాలా గౌరవం ఇస్తాడు, మర్యాద ఇస్తాడు, కానీ ఆమె విశ్వాసాన్ని దేవుడు ఘనపరచడానికి, అందరికీ ఆమె యొక్క విశ్వాసాన్ని తెలియచేయడానికి, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ జరిగిన సంభాషణ అంతా మనము చదువుకున్నాం. చివరికి ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే మాటతో నీవు కోరినట్టే, నీవేదైతే కోరుకున్నావో అది నీకు అవునుగాక అనే మాటను ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు ఆమెను సంబోధించిన ఆ విధానం చూస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుడు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఎందుకు ఆమె విశ్వాసం గొప్పదంటారు? ఎందుకు ఆమె విశ్వాసం గొప్పది? ఎందుకంటే ఆమె ఏమై ఉన్నదో దానిని బట్టి ఆమె యొక్క విశ్వాసము గొప్పది. ఆమె ఎవరు? కనాను జాతి స్త్రీ, ఒక అన్యురాలు, దేవుని గురించి ఏమాత్రమో తెలియని ఒక స్త్రీ. ఆనాడు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన సహోదరులు కూడా ఆయన నమ్మలేరు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక స్త్రీ తన సొంత సహోదరులు కూడా అంగీకరించలేని ఆ ప్రదేశంలో ఒక అన్యురాలు, ఒక కనాను స్త్రీ ఎంత విశ్వాసం ఉంచింది అంటే, ఆమె యొక్క ఫెయిత్ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె దేవుణ్ణి సంబోధించిన విషయాన్ని మనం చూస్తే ఏమంటుంది? ప్రభువా అని పిలుస్తుంది. అంటే ఆయన ప్రభువుగా, ఒక పరిపాలించేవాడుగా ఆమె గుర్తించింది. రెండవది, దావీదు కుమారుడా అని సంబోధిస్తుంది. దావీదు కుమారుడా అనే మాటకి ఏంటి అర్థము?
ఆయన మెస్సయ్య అని గుర్తించింది. ఈ లోక పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి దిగి వచ్చిన మెస్సయ్యగా ఆమె యేసుక్రీస్తును గుర్తించి దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా అని సంబోధిస్తూ ఆమె అడుగుతున్నది. ఒక అన్యురాలు అయినా సరే ఆమె ఇన్సైట్ఫుల్ ఫెయిత్ చూడండి, ఎంత లోతైన విశ్వాసము ఆమె కలిగి ఉన్నది. దేవుని గురించి పూర్తి అవగాహన కలిగిన ఒక స్త్రీగా ఆమె దేవుణ్ణి సంబోధించడం అనేది దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రభువా దావీదు కుమారుడా అని సంబోధిస్తూ నాకు సహాయం చేయి అని అడుగుతూ ఉన్న విషయం మనం చూస్తున్నాం. రెండవదిగా ఎందుకు ఆమె విశ్వాసము గొప్పది అంటే ఆమె ప్రభువును గూర్చి విన్నది. మార్కు సువార్తలో కూడా ఇదే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుండి 30 వచనాలు చూస్తే మనం తీనవసరం లేదు, కానీ అక్కడ ప్రభువును గూర్చి ఆమె వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని గూర్చిన వాక్యమును ఆమె విన్నది. ఆమె విశ్వాసం మూలం దేనిలో ఉంది? వినుటలో. వాక్యాన్ని ఆమె అంగీకరించింది. ఒక ఆయన మెస్సయ్య వచ్చాడంట, ఆయన దావీదు కుమారుడంట, ఆయన ప్రభువు అంట, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము, ఈ సత్య వాక్యము ఎవరి ద్వారా విన్నదో తెలియదు, కానీ విన్న వాక్యమును ఆ వాక్యములో ఆమె విశ్వాసాన్ని మూలముగా, స్థిరముగా, పునాదిగా వేసుకొని దేవుణ్ణి సంబోధిస్తున్న విధానం. ఆమె విశ్వాసం గొప్పది. ఎందుకు అంటే ఆమె ఏమై ఉన్నదో దానిని బట్టి ఆమె విశ్వాసము గొప్పది. రెండవదిగా ఆమె మూలము ఎందులో ఉంది దానిని బట్టి ఆమె విశ్వాసము గొప్పది. నిజానికి కేవలం సాయం కోసం మాత్రమే ఆమె వస్తే ఇంత ఇన్సైట్ఫుల్గా ఆమె మాట్లాడేది కాదేమో. నమ్మింది, ఆయన ప్రభువు, ఆయన దావీదు కుమారుడు, ఆయన నన్ను రక్షించగలడు అని నమ్మి ఆమె దేవునిని సహాయం కోసం ఎదురు చూడడం మనము చూస్తున్నాం. ఆమె విశ్వాసం ఎందుకు గొప్పది అంటే ఆమె ఏమై ఉన్నదో దానిని బట్టి ఆమె విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసించిన మూలము దేనిలో ఉంది? వాక్యములో ఉంది. కాబట్టి ఆమె విశ్వాసము గొప్పది. ఇక ఆమెకు ఎదురైన పరీక్షల గురించి మనం ఒకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనంలో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆమె వచ్చి సహాయం చేయమని అడుగుతున్నప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆమెకు ఎదురైన మొట్టమొదటి పరీక్ష ఏంటి అంటే ప్రభు యొక్క మౌనం. ఏం మాట్లాడకుండా, ఏమీ పట్టనట్టుగా ఆయన ఉన్నాడు. ఆమె వస్తుంది, వెంబడి వస్తూ దావీదు కుమారుడా నా కుమార్తెకు సహాయం చేయి, ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేసుకుంటూ వస్తుంటే ఆయన ఏమి వినపడినట్టు చాలా గమ్మునున్నాడు. ఆయన ఏమి పట్టనట్లుగా చాలా సైలెంట్గా ఆయన దారిన ఆయన పోతూ ఉన్నాడు. ఇది ఆమెకు ఎదురైన మొదటి పరీక్ష. ఎవరైనా మనం మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోకపోతే మనకి ఎలా ఉంటుంది? చాలా హట్ అవుతాం కదా. ఆమె అలా హట్ అవ్వలేదు. ఆమె హట్ అవ్వకుండా ఏం చేస్తుంది? మరి ఆయనను వెంబడిస్తూ ఆమె వస్తుంది. ఆమెకు ఎదురైన రెండవ పరీక్ష ఏంటంటే శిష్యుల యొక్క వైఖరి. వారు ఎలా బిహేవ్ చేశారు? వారు అప్పటికే యూదులు కదా, యేసుక్రీస్తు సమరయ గుండా వెళ్దామంటేనే ఎందుకట్టు అని అస్తమానం ఆయన్ని ఇబ్బంది పెడతా ఉండేవారు. యూదులకి అన్యులంటే పడదు, వారిని ముట్టుకోకూడదు, వారు అంటరాని వారుగా చూస్తారు. అలాంటి ఒక స్త్రీ వెనకాల వస్తుంటే ఈ శిష్యులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? రేసిజం వారిలో ఉంది కాబట్టి ప్రభువా ఏమంటున్నారు? ఈమెను పంపివేయమని వేడుకొనగా శిష్యుల యొక్క వైఖరి. ఆమెకు ఎదురైన రెండవ పరీక్ష ఏంటి అంటే మొదటి పరీక్ష క్రీస్తు యొక్క మౌనము, రెండవ పరీక్ష ఏంటి అంటే శిష్యులు బిహేవ్ చేస్తున్న విధానం. మనం ఎవరన్నా వెనుక వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోమంటే చాలా, ఇక్కడ కూడా ఆమెకు ఎదురైన రెండో పరీక్ష కూడా కష్టంగానే ఉంది. అంతమంది పురుషులు, అంతమంది ఆయన వెంబడిస్తున్న పురుషులందరూ ఈయన పంపించే ప్రభా పంపించేసాయి అని అంటుంటే ఆమెకు ఎలా ఉంటుంది? ఆమె మనస్సులో ఎలా ఉంటుంది? బాధ, దుఃఖము. అసలే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నది. ఒకవేళ ఆ సమస్య ఆమెకైనా అంత ఇబ్బంది పడేది కాదేమో, తన కుమార్తెగా సమస్య కాబట్టి. ఆబ్వియస్లీ పిల్లలకి ఏదైనా అయితే మనకు వచ్చిన దానికంటే మనము ఎక్కువ బాధపడుతూ ఉంటాం. తల్లి ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి ఒక పక్కన ఇంత పెయిన్ తను క్యారీ చేస్తూ, ఇంత బాధను తను అనుభవిస్తూ తన కుమార్తె స్వస్థత పొందాలి, ఒక ఆశ, ఒక
దేవుడు దొరికాడు ఆమెకి, నా సమస్యకు పరిష్కారం దొరకబోతూ ఉన్నది అని పట్టుదలతో ఆమె వస్తున్నప్పుడు మొదట క్రీస్తు మౌనం ఆమెకు ఒక పరీక్షగా, అడ్డంకిగా, అక్కడ ఆమె నడుస్తున్న దారిలో ఒక పెద్ద అడ్డుబండలా తగిలింది. దాన్ని దాటుకుని ఆమె ఎలాగో ముందుకెళ్ళేసరికి శిష్యులు చూపిస్తున్న వైఖరి, వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానము, ఈమెను పంపించేసే ప్రభువా అని అడిగినప్పుడు అయినా సరే ఆమె పట్టు విడవకుండా ఇంకో రాయి తగిలింది. వెళ్తూ ఉన్నప్పుడు ఇంకో అడ్డుబండ తగిలింది. దాన్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఇది అన్నిటికంటే పెద్ద పరీక్ష. ఈయన మాట్లాడుతున్న మాట ఏ రీతిగా ఉందంటే, ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఢమాలను తలుపులు మూసేస్తే ఎలా ఉంటుంది? అసలు తీసుకోలేం కదా అది. మన ముందు ఎవరైనా మనం మాట్లాడుతున్నప్పుడు తలుపులు వేసేసారు అనుకోండి, మన ముందు మరలా తలుపులు కొట్టేంత ధైర్యం ఎవరూ చేయలేం. ఎందుకంటే మనకి కొంచెం ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంతగా బిహేవ్ చేస్తున్నారేంటి అనే ఒక బాధ, నిస్పృహ కూడా వెంటనే మనసులోనికి వచ్చేస్తుంది. ప్రభు మాట్లాడిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు వారై నశించిన వారి యొద్దకే కానీ నేను నీకోసమేమీ రాలేదు, నేను నీకు చేయను సహాయం అని తెగ్గేసి చెప్పేశాడు ఆయన. తలుపులు ఢమాలను మూసినట్టుగా ఆమె విశ్వాసానికి అలాంటి పరిస్థితి ఆమె ఎదుర్కొంది. ఆమె తర్వాత ఎలా బిహేవ్ చేసింది? తలుపులు మూసేసిన తలుపుల్ని కొట్టి, ప్రవ్వా నీ పిల్లలతో ఏమీ సమానంగా నన్ను చూడొద్దు, కనీసం నీ పిల్లలు తినగా కింద పడిన ఎంగిలిదైనా నాకు దక్కనివ్వు అన్నట్లుగా ఆమె మాట్లాడిన ఆ తగ్గింపు, ఆ పట్టువిడని విశ్వాసము ఆమెలో మనం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఇది నేను ప్రిపేర్ అవ్వడానికి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు నిజంగా ఒక క్షణం అలా ఆగిపోయాను. ఎలా ఆమె ఆత్మాభిమానాన్ని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా దాటి ఆమె రాగలిగింది, ఎంత బలమైన విశ్వాసాన్ని ఆమె ప్రదర్శించిందో అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనము చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ఆస్కారముగా ఇది కనిపిస్తూ ఉన్నది. ఆమె అంటుంది 27వ వచనంలో, ఆమె నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, ఈ మాటకి దేవుడు చలించిపోయి ఉంటాడు కదా, చలించిపోయి ఉంటారు ఆయన. ఎంతగా అంటే అమ్మా వెంటనే ఇంకొక మాట ఆయన నోట్లోంచి రాలేదు. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షను 100%తో ఆమె పాస్ అయ్యి దేవుని ముందు నిలవబడింది. ఒక యోగ్యురాలుగా నిలవబడింది. ఆమె చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి యోగ్యురాలుగా ఆమె నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నావు కదా అదే నీకు జరుగుతుంది అని దేవుడు ఆమెతో అద్భుత రీతిగా మాట్లాడడం అనేది చూస్తున్నాం. నిజానికి తూరు సీదోనుల ప్రాంతంలో ఆయనకేం పని కదా? ఆయన ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేలుకి ప్రకటించడానికి వారి కోసం నేను వచ్చానంటున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? తూరు సీదోనులు. నిజానికి దేవుడు ఇంచుమించు 75 కిలోమీటర్లు 50 మైళ్ళ దూరం ప్రయాణించి అక్కడికి వెళ్ళింది ఆమె కోసమే. దేవుడు ఒక్క ఆత్మ కోసం ఎంత దూరమైనా వెళ్తాడండి, ఎంత దూరమైనా వెళ్తాడని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నది. ఒక్క ఆత్మ కోసం గెన్నెసెరెతు సరస్సు తీరమున ఒక్క ఆత్మ కోసం సమాధులలో దెయ్యం పట్టి సేన అనే దెయ్యము చేత బాధపడుచున్న ఒక్క వ్యక్తి కోసం ఎంత రిస్క్ చేసి ఆయన ఆ సరస్సు దాటి, ఆ తీరం దాటి అక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఒక్క ఆత్మ కోసం. ఒకవేళ మనం ఇలా ఆలోచించుకుంటే, ఈ ప్రపంచమంతా నీతిమంతులుండి, ఈ ప్రపంచమంతా పరిశుద్ధులుండి, నేను ఒక్కదాన్నే పాపిగా నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే నా ఒక్కదాని కోసం దేవుడు వచ్చి సిలువ ఎక్కుతాడా అంటే, అవును ఆయన ఎక్కుతాడు. ఒక్క ఆత్మ కోసం ఆయన ఎంత దూరమైన ఆయన వెళతాడు. ఒక్క పాపిని రక్షించడానికి, ఒక్కరు సహాయం కోసం. ఇందాక కీర్తన గ్రంథం మనం చూస్తున్నాం కదా, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఆయన చేసే మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక్క ఆమె కోసం దేవుడు 75 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడు. చూడండి, ఆయన పెట్టిన పరీక్షల ద్వారా ఆమె విశ్వాసం యొక్క లోతెంతో ఎంత బలమైనదో మనందరికీ అర్థమవుతుంది. ఇన్ కేస్ ఆయన అడిగిన వెంటనే సహాయం చేసేసాడు అనుకోండి, ఇంతగా మనం ఆమె గురించి చెప్పుకోం.
కొన్నిసార్లు అలా కూడా దేవుడు చేశాడు. ఆయనకాయనే ఇనిషియేట్ తీసుకుని వెళ్ళి బాగు చేసేసిన సందర్భాలు కూడా బైబిల్లో లేకపోలేదు. ఇన్ని పరీక్షలు ఆమెకు ఎందుకు పెట్టాడు అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని గణపరచడానికి, ఒక్క ఆత్మను రక్షించడానికి దేవుడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన సొంత కుమారుని వెనుక తీయక మనందరి కోసం అనుగ్రహించిన దేవుడు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మీద ఉన్న ఆశీర్వాదాన్ని మనకిచ్చి మనపై ఉన్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. యాకోబుని యోసేపుని మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు తన కుమారులిద్దరిని మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదించడానికి దేవుడు యాకోబు దగ్గరికి వృద్ధాప్యంలో కళ్ళు కనపడని స్థితిలో ఉన్న యాకోబు దగ్గరికి యోసేపు తీసుకొని వచ్చాడు. తన పెద్ద కుమారుని మనష్షేని, తన చిన్న కుమారుడైన ఎఫ్రాయిముని, వారిద్దరిని తీసుకొని వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తాడు? తన హ్యాండ్స్ క్రాస్ చేసి ఆశీర్వదిస్తాడు. అంటే చిన్నవాడికి పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి వచ్చేలాగా, ఎఫ్రాయిముకి వచ్చేలాగా, పెద్దవాడైన మనష్షేకి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి వచ్చేలాగా ఇద్దరిని యోసేపు బాగానే తీసుకొస్తాడు. పెద్ద కుమారుణ్ణి కుడి చేతి వైపున, చిన్న కుమారుని ఎడమ చేతి వైపున పెట్టడానికి యోసేపు తీసుకొస్తున్నప్పుడు అతని కళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. కానీ యాకోబు యుక్తిగా ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి హ్యాండ్స్లా క్రాస్ చేసి ఆశీర్వదిస్తాడు. అంటే చిన్నవాడి మీద ఎక్కువ ఆశీర్వాదాన్ని, పెద్దవాడి మీద ఇదే రీతిగా ఇలానే దేవుడు కూడా మన పట్ల ప్రవర్తించాడు. ఎలా అంటే యేసుక్రీస్తు విధేయత చూపించిన కుమారుడిగా, ఘనతకు ఆశీర్వాదాలకు పాత్రుడిగా, జ్యేష్ఠ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పక్కన ఉన్నారు. పాపము చేసిన వారముగా, నరకానికి సిద్ధముగా, శాపానికి పాత్రులుగా మనము ఒక పక్క ఉన్నాం. మనందరము వెళ్ళి ఒక పక్క యేసుక్రీస్తు విధేయత చూపించిన ఆశీర్వాదానికి కారణభూతుడైన యేసుక్రీస్తు ఒక ప్రక్కన ఉంటే, శాపానికి కారకులైన మనము ఒక పక్కన ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మన దేవుడు కూడా మనపైకి రావాల్సిన శాపాన్ని ఆయన హ్యాండ్స్ క్రాస్ చేసి యేసుక్రీస్తు మీదకి ఆ శాపాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మన స్థానంలో ఆయన్ని బలిగా అర్పించడం అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మనలను హెచ్చించి ఘనపరిచాడో ఆయన వాక్యంలో స్పష్టంగా మనకి తెలియబడుచున్నది. ఆయన సొంత కుమారుని కూడా ఒక ఇంగ్లీష్ పాటలో ఉంటుంది, రెక్లెస్ లవ్ అనే ఒక పాటలో వ్యక్తి పాడుతూ ఒక మాట అంటాడు, దెర్ ఈజ్ నో ప్లాన్ బీ ఇన్ గాడ్స్ లవ్ అని. మనము ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి సిద్ధపాటు చేసుకున్నాం అనుకోండి, ఇది జరగకపోతే ఇది చేద్దామని ప్లాన్ బి పెట్టుకుంటాం అందరం, ప్రతి ఒక్కరం కూడా. కానీ దేవుడు ప్లాన్ బి ఏమీ పెట్టుకోలేదు, ఇచ్చివేశాడు అంతే. తన కుమారుని బలిగా ఆయన ఇచ్చివేసి, ప్రాయశ్చిత్త బలిగా ఆయన మనకు ఇచ్చివేసి, ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కుమారులుగా దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే మనందరము చేయవలసిన పని, సెలూబహెదు కుమార్తెలు ఏ రీతిగా చేశారో, ఈ కానాను స్త్రీ ఏ రీతిగా తన విశ్వాసాన్ని ప్రదర్శించిందో, తన విశ్వాసాన్ని పాటించడం మనందరం పాటిస్తాం. విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తాం కదా, మనందరము విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, పాటిస్తాం. ప్రతి దినము వాక్యము చదవడం, దేవుని వాక్యాలు వింటున్నప్పుడు ఒకలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది మనకి, మనం కూడా ఇలా చూపించాలి. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రదర్శించలేం. చాలా సందర్భాల్లో మనందరిలో ఉన్న లోపం ఏంటి అంటే విశ్వాసాన్ని పాటిస్తాం కానీ ప్రదర్శించలేం. కానీ పాటించాలి, ప్రదర్శించాలి. వీరు పాటించారు, ప్రదర్శించారు. కాబట్టి ఈనాటికి ఒకవేళ సెలూబహెదు కుమార్తెలే మనలా ఆలోచిస్తూనే రాస్తూ ఉండిపోయారు అనుకోండి, ఈరోజు మాట్లాడుకోవడానికి మనకి ఈ టాపిక్ ఉండదు. వారు దేవుని విశ్వసించారు, ఆ విశ్వాసాన్ని దేవుడు నాకు చేస్తాడు అని నమ్మారు. వారికి కోరిక కూడా యుక్తంగా ఉంది, కరెక్ట్గా. దేవుడు అడగమన్నాడు కదా అని ఏది పడితే అది మనము అడగకూడదు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనమనివి అలకిస్తాడని ఆయన వాగ్దానం
ఆకాశం భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించవని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన కుమారులుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఏమాత్రము సందేహింపక శిలోపహేదు కుమార్తెల వలె, కానాను స్త్రీ వలె మనము కూడా ధైర్యముగా దేవుని యొద్ద మన విశ్వాసాన్ని ప్రదర్శించగలిగినప్పుడు ఆటంకాలు ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ప్రూవ్ చేయడానికి దేవుడే స్వయాన ఆయనే మనం నడుస్తున్న దారిలో అడ్డురాళ్ళు పెడతా ఉంటాడు. ఈ కనాను స్త్రీకి అలానే పెట్టాడు. వాటిని దాటుకొని వాటిని అధిగమించి మనకంటే ఎక్కువగా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎక్కువగా మన విశ్వాసాన్ని దేవుని ముందు మనం పెట్టగలిగినప్పుడు దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. దేవుడికి కూడా ఆయన చేయడానికి అనేకమైన మేలులు మన పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారులుగా ఇక్కడున్న మనందరం స్త్రీ పురుషుడని భేదము లేదు, కానీ మనందరము దేవుని వారసులమై ఉన్నాము. కాబట్టి ఆ వారసత్వాన్ని మనము ఉపయోగించుకోవడానికి మనకు కావాల్సినది విశ్వాసము. విశ్వాసం ఉంచి దేవుని యొద్దకు, దేవుని కృపాసనం వద్దకు ధైర్యంగా మనం వెళ్ళగలిగినప్పుడు మన కోరిక దేవుని దృష్టికి యుక్తంగా ఉంటే దేవుడు తప్పక నడిపిస్తాడు. మనం యుక్తంగా ప్రార్థించడానికి రోమాపత్రిక 8:26 మనకు కనిపిస్తుంది కదా మాట. యుక్తముగా ప్రార్థించడం మనకు తెలియదు, కాబట్టి ఆత్మ తానే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. మన బలహీనతల యందు ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని రోమాపత్రికలో పౌలు గారు అద్భుతమైన మాట మనకి రాస్తారు. కొన్ని సందర్భాల్లో మనకు ధైర్యం సరిపోదు, బలహీనులుగా ఉంటాం. యుక్తంగా ఎలా అడగాలో కూడా మనకి జ్ఞానం సరిపోని స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం ఇచ్చేసి యుక్తముగా ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆశ్రయించినప్పుడు, నరులందరి ఎదుట దేవుని మనము ఆశ్రయించగలిగినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని కూడా ఘనపరిచి, మన విశ్వాసాన్ని కూడా యుక్తముగా మార్చి మనం పొందబోయే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి గ్రాంట్ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.